ఆవిడ నా అంత తెలివైన ఆవిడ కాదు ఆవిడ, కాబట్టి ఆవిడకి ఎవరు గెలిపిస్తారు అనేవాడు. కరెక్టే, ఆవిడ అంత తెలివైన ఆవిడ కాదు, ఎందుకంటే ఆవిడలా ఈవిడికి టిక్ టాక్ చేయడం కాదు కదా. సభ్యత సంస్కారం గనక మరిచిపోతే పక్కన పెడితే వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే మంత్రి గారు ఎమ్మెల్యే గారు చాలా మాట్లాడొచ్చండి, కానీ మాకు అటువంటి కుసంస్కారం లేదు. టిక్ టాక్ వీడియో చేయడం వల్ల మీకు ఏంటి ఇబ్బంది? అవును చేశాను, మా అభిమాన నాయకుడు, ఆయన మీద అభిమానం చాటుకుంటూ ఆయన గొప్పతనాన్ని చాటుకుంటూ చేశాను, ఇందులో తప్పేముంది? ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసేలా చేశానా నేను? ఎవరినన్నా కించపరిచేలా చేశానా నేను? ఆవిడంతా నిజమే, ఆవిడంతా తెలివైంది కాదు. మీరు పోల్చాల్సింది దీంతో కాదండి. మీరు తెలివితేటలు అన్నారు, అంతా బాగానే ఉంది, కానీ టిక్ టాక్ వీడియోతో పోల్చకూడదు. మీరు పోల్చేటప్పుడు మా ఎమ్మెల్యే, మా సోదరి, మా జగదీశ్వరి ఒక రూపాయి లంచం తీసుకోదు, అసలు అవినీతి ఆరోపణలు లేవు, ఏమీ అవినీతి చేయదు, చాలా మంచి వాగ్దాటి, అసలు సమస్యల పరిష్కారమే దిశగా పనిచేస్తుంది, ఎక్కడ మీటింగ్ జరిగినా నియోజకవర్గ సమస్యల మీద గళమెత్తేస్తుంది, అసెంబ్లీలో గళమెత్తేస్తుంది, కార్యకర్తలకి ఉద్యోగాలు మెండుగా వేసి కార్యకర్తలకు వర్కులు ఒక రూపాయి లంచం తీసుకోకుండా, ఉద్యోగాలు ఒక రూపాయి లంచం తీసుకోకుండా చేస్తుంది మా ఎమ్మెల్యే అని కంపేర్ చేసి మాట్లాడే ధైర్యం ఉందా? నాకు తెలిసి ఉండదు, అందుకే ఆ కంపారిజన్ చేయలే. ఆవిడ మాట్లాడతారు, వీళ్ళు అభివృద్ధి చేయలేదు, అరాచకం చేశారు. గత 10 సంవత్సరాల్లో మేము అరాచకం చేశామని మీరు ఒక్కరితో చెప్పించండి, ప్రూవ్ చేయండి అరాచకం చేశామని. మేము ఎంతో హుందాగా రాజకీయాలు చేశాం, ఎంతో పద్ధతిగా రాజకీయాలు చేశాం, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ రోజు మీ వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ రోజు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఒక ఎదుట మహిళ మీద వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు.